మీరు కనుక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల ఫ్యాన్స్ అయితే ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ న్యూస్ అనే చెప్పాలి. తమ పెళ్లి రోజు సందర్భంగా చరణ్ ఉపాసనలు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ పిక్చర్ ని షేర్ చేశారు. అవును, ఫస్ట్ టైం వాళ్ళ ముగ్గురు పిల్లలు అంటే క్లీన్కార కొణిదెల, శివం రామ్ కొణిదెల మరియు అన్వీరాదేవి కొణిదెల ఈ ముగ్గురి క్యూట్ చిన్నారి చేతులు ఒకే ఫ్రేమ్ లో కనిపించేలా ఒక అద్భుతమైన ఫోటోను అఫీషియల్ గా షేర్ చేశారు. ముఖాలు చూపించకపోయినా ఆ చిన్న చిన్న చేతులను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అసలు ఈ క్యూట్ ఫోటో వెనుక ఉన్న విశేషాలేంటి, ఈ ముగ్గురు పిల్లల పేర్లకు ఉన్న అర్థాలేంటి, మెగా ఫ్యామిలీ ఈ మూమెంట్ ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటోంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే రామ్ చరణ్ ఉపాసనలు మొదటి నుంచి తమ పర్సనల్ లైఫ్ ను, ముఖ్యంగా పిల్లల ప్రైవసీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. క్లీన్కార పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పెద్దగా ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు ఈ కొత్త ఫోటోను ఒక్కసారి చూడండి. ఆ ముగ్గురు బుజ్జాయిలు, చిన్న చిన్న చేతులు ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ బాండింగ్ అంటే ఇదే అనిపిస్తుంది. ముఖాలు చూపించకపోయినా ఈ ఒక్క ఫోటోలోనే కొణిదెల ఫ్యామిలీలోని నిండుతనం, ఆనందం మొత్తం కనిపిస్తోంది. చాలా సింపుల్ గా గుండెల్ని హత్తుకునేలా ఉంది ఈ పిక్చర్. ఇప్పుడు ఈ ముగ్గురు క్యూట్ పిల్లల గురించి, వారి పేర్ల గురించి, వాటి వెనుక ఉన్న అద్భుతమైన అర్థాల గురించి తెలుసుకుందాం. చరణ్ ఉపాసనలు తమ పిల్లల పేర్లలో మన సంప్రదాయానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్లీన్కార కొణిదెల. ఈ పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. క్లీన్కార అంటే ఒక పవిత్రమైన దైవ శక్తి, ప్రకృతి స్వరూపం అని అర్థం. ఈ పాప పుట్టినప్పుడు చిరంజీవి కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ క్లీన్కార రాకతో తమ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పారు. ఇక ఆ తర్వాత శివం రామ్ కొణిదెల మరియు అన్వీరాదేవి కొణిదెల. ఈ శివం రామ్ అనే పేరు వినడానికి ఎంతో పవర్ఫుల్ గా ఉంది. శివుడు, రాముడు ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా, చాలా ప్రశాంతంగా, దైవరక్షణ ఉండేలా ఈ పేరు పెట్టారు. అలాగే అన్వీరాదేవి అనే పేరు ఒక అమ్మవారి రూపంలా ఎంతో క్లాసీగా, గౌరవంగా ఉంది. మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఈ కాలానికి తగ్గట్టుగా పిల్లల పేర్లను ఇంత అర్థవంతంగా పెట్టడం నిజంగా గ్రేట్. ఈ ముగ్గురు పిల్లల చేతులు ఒకే ఫోటోలో కలిసి ఉండటం ఆ ఫ్యామిలీ బాండ్ ఎంత స్ట్రాంగో చూపిస్తోంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మనం ఒకసారి రామ్ చరణ్ ఉపాసనల బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసుకోవాలి. వీళ్ళ జర్నీ ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టోరీలా అనిపిస్తుంది. కాలేజ్ రోజుల్లోనే వీరిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. చరణ్ సినిమాలో మెగా పవర్ స్టార్ గా బిజీ అవుతుంటే ఉపాసన అపోలో హెల్త్ కేర్ బిజినెస్ లో బిజీగా ఉండేవారు. ఆ తర్వాత 2012లో పెద్దల సమక్షంలో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ 12 ఏళ్లకు పైగా సాగిన ప్రయాణంలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంతో సపోర్టివ్ గా నిలిచారు. చరణ్ కెరీర్ లో ఒడిదుడుకులు వచ్చినా లేదా RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఉపాసన ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. అలాగే ఉపాసన చేసే ప్రతి మంచి పనికి చరణ్ ఎప్పుడూ తోడుగా ఉంటారు. అలాంటి బ్యూటిఫుల్ కపుల్ ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలతో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తూనే పిల్లల్ని ఇంత బాగా చూసుకోవటం నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్. ఇక ఈ క్యూట్ హ్యాండ్స్ ఫోటో బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం హాట్ ఇమోజీలతో నిండిపోతోంది. టాలీవుడ్ స్టార్స్ దగ్గర నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు అందరూ ఈ క్యూట్ ఫ్యామిలీకి విషెస్ చెప్తున్నారు. నెటిజన్లు ఏమంటున్నారంటే, ముఖాలు చూపించకపోయినా ఈ చిన్న చిన్న చేతులు చూడటం కూడా ఎంతో ముచ్చటగా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. కెమెరాల హడావిడికి దూరంగా చాలా పద్ధతిగా తమ పిల్లల ప్రైవసీని కాపాడుతూనే ఇలాంటి స్పెషల్ డేస్ లో ఫ్యాన్స్ కోసం అప్డేట్స్ ఇస్తున్న చరణ్ ఉపాసనల స్టైల్ నిజంగానే డిఫరెంట్ అండ్ క్లాసీ. రామ్ చరణ్ ఉపాసనల లైఫ్ లో ఈ పెళ్లి రోజు ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది. క్లీన్కార, శివం రామ్, అన్వీరాదేవిల ఈ ఫస్ట్ హ్యాండ్స్ గ్లిమ్స్ ఫ్యాన్స్ అందరి మనసుల్ని గెలుచుకుంది. మన ఛానల్ తరపున రామ్ చరణ్ ఉపాసన దంపతులకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ ముగ్గురు పిల్లలు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరి ఈ క్యూట్ ఫోటో చూశాక మీకేమనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.